విద్యార్థుల్లో నైతిక విలువలు, సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక అవగాహనతో పాటు సనాతన ధర్మంపై జ్ఞానాన్ని పెంపొందించడమే సద్గమ ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి మేడతాని మోహన్ తెలిపారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలో సోమవారం సద్గమ ఈ కార్యక్రమాన్ని మేడతాని మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు విలువలు, సంస్కారం, ఆధ్యాత్మిక చైతన్యం అందించినప్పుడే ఉత్తమ వ్యక్తిత్వం, బాధ్యతాయుత పౌర సమాజం నిర్మాణమవుతుందని అన్నారు. వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, భగవద్గీతతో పాటు మహనీయుల జీవితాలు, వారి బోధనల ద్వారా విద్యార్థులకు విలువాధారిత విద్యను అందించనున్నట్లు తెలిపారు. సద్గమై ద్వారా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, భక్తి, సత్యనిష్ట, సత్ప్రవర్తన, దేశభక్తి, భారతీయ సంస్కృతిపై గౌరవం వంటి సద్గుణాలను విద్యార్థులు పెంపొందిస్తామని చెప్పారు. నీతి పద్యాలు, సుభాషితాలు ఎంపిక చేసిన పద్యాలను విద్యార్థులు నేర్చుకుని వాటి భావాలను అర్థం చేసుకుని జీవితంలో ఆచరించేలా ప్రోత్సహిస్తామన్నారు. దీనివల్ల జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, వ్యక్తీకరణ సామర్థ్యంతో పాటు నైతిక వ్యక్తిత్వం కూడా వికసిస్తుందని వివరించారు. ప్రహ్లాదుడు, ధ్రువుడు, నచికేతుడు వంటి బాలభక్తుల అంచంచల భక్తి, ధైర్యం, ఏకాగ్రత, పట్టుదలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. భక్తి, జ్ఞానం, సత్ప్రవర్తనతో జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సాధారణ విద్యతో పాటు విలువాధారిత ఆధ్యాత్మిక విద్యను అందించి సంస్కారవంతమైన క్రమశిక్షణ కలిగిన బాధ్యతాయుత పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడమే సద్గమై ధ్యేయమని మేడతాని మోహన్ స్పష్టం చేశారు. పాలు కదా, పాలు వేయించుకున్నాము, ఎట్లా చేసాము అనే దానికన్నా ముందు కాళ్ళు చేతులు కడుపు ఏమన్నా తినడానికి జగత్తుగా అందరికన్నా అమ్మని అందుకే గొప్ప అని చెప్తామన్నమాట. ముందు మీరు మాట్లాడేది మాటే ఉంది అమ్మ కదా, అందుకని ముందు అమ్మకి ఏం చెప్తామో ఈజీగా రోజు కనిపిస్తుంది. మీ వాళ్ళని చేసుకుంటాం, అమ్మని మనం ఈజీగా తీసుకుంటాం. ఇంట్లోనే ఉంటుంది కదా, నిస్వార్థంగా జీవించే ఒక జీవి ఎవరంటే అమ్మాయి. భారతీయ సంస్కృతిని ప్రభావితం చేసినటువంటి మహర్షులు ఎందరో ఉన్నారు. వ్యాస మహర్షి వేదాలు విభాగించడం, బ్రహ్మసూత్రాలు చెప్పడం, పంచమ వేదము అనబడే మహాభారతాన్ని లోకానికి అనుగ్రహించడం, మహాభాగవతాన్ని చెప్పడం, ఇవన్నీ ఆయన నిర్వహించి చివరగా వ్యాస మహర్షి చెప్పినటువంటి గ్రంథం ఏదంటే పాండవ గీత. చిన్న గ్రంథం అది. ఆ పాండవ గీత గ్రంథాన్ని రచించి ఆ మహర్షి హిమాలయాల్లో సరస్వతి నది తీరంలో ఆయన ఆశ్రమం ఉన్నది. ఆ రోజుల్లో ఉన్నటువంటి సంప్రదాయం ప్రకారం ఆ గ్రంథాన్ని రూపొందించి ఆ సమయంలో హిమాలయాల్లో ఉండే ఎందరో మహర్షులు ఉన్నారు అక్కడ, వాళ్ళందరికీ పంపించారట ప్రతులు. అవన్నీ చదివి పిల్లలకు ఎన్నో మంచి విషయాలు, పాఠ్యాంశాలకు భిన్నంగా, రోజువారీ కార్యక్రమానికి భిన్నంగా, జీవితంలో ఉపయోగపడేటువంటి విధంగా విలువలను, మూల్యాలను తెలియజేయాలన్నటువంటి ఆరాటం, ఆలోచనలో నుంచి ఆవిర్భవించింది సద్గమయ. సద్గమయ 4 అక్షరాల పదం, కానీ ఎంతో అర్థం ఇందులో నిబిడీకృతమై ఉంది. ఔచిత్యవంతమైన ఆ పదాన్ని ఒక్కసారి మనం ఆలోచిస్తే మనకు జీవిత మార్గాన్ని సూచిస్తుంది, అజ్ఞానాన్ని తొలగిస్తుంది, ఉత్తమ సంస్కారాలను కలిగిస్తుంది, ఆధ్యాత్మికంగా ఎదగడానికి దోహదపడుతుంది, వ్యక్తిత్వాన్ని వికసింపజేస్తుంది. బాల్యములో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వేసేటువంటి ముద్రలు, వాటినే ఇంప్రెషన్స్ అంటాం. అవి బాలబాలికల్లో
దశాబ్దాల తరబడి చెరగని ముద్రలుగా నిలుస్తాయి. బాలబాలికల ధార్మికతను మానవీయతను శోభింపజేయాలని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంకల్పించింది. ఏ ఆచారాలు సాంప్రదాయాలు పాటిస్తే బాలికల భావి జీవితాలకు మంగళకరంగా పురోగిస్తాయో ఆ విషయాలను తెలియజేయడానికే ఈ ప్రోగ్రాం ఇక్కడ మనం జరిపిస్తున్నాం. ఇటువంటి ప్రోగ్రాములు ఎక్కడ కూడా జరిపించరు. జరిపించేది ఓన్లీ తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రమే జరుగుతాయి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. ధర్మచరణ వలన మనసులో దివ్యత్వం పెంపొందిస్తుంది. సత్కరాలు మనల్ని ధర్మం వైపు నడిపిస్తుంది. చేసే ప్రతి ఆలోచన, చెప్పే ప్రతి మాట. ఇప్పుడుండే పరిస్థితుల్లో పిల్లలు ఎలాంటి వైనంతో ముందు ఉన్నారో, ఎలాంటి గమనంతో, ఎలాంటి ఆలోచనలతో, ఎలాంటి జీవన విధానంతో గడుపుతూ ఉన్నారో తమ కాలాన్ని, అసలైనటువంటి వేదకాలంలో ఎలాంటి గమనంతో ఆ వేదకాలంలో ఉండేటటువంటి సంకల్పాలు ఎలా ఉండాలి, వజ్ర సంకల్పాలు ఉండాలి, ఆలోచనలు ఎలా ఉండాలి, మెరుపు వేగంతో ఉండాలి, సమాజానికి హితవు కలిగించేటట్టుగా ఉండాలి. ఇంట బయట సమాజం నిండుగా ఎప్పుడు సాధనలను మనం దృష్టిలో ఉంచుకొని ఈ అపురూపమైనటువంటి అవకాశాన్ని, సదవకాశాన్ని సద్గమయ అనేటటువంటి రూపంలో మనం మళ్ళీ చూడబోతున్నాం. ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన నిర్ణయాధికారం తీసుకునేటటువంటి ఒక శక్తిని బుద్ధి అంటారు. బుద్ధి, చిత్తము, అహంకారం, ఈ నాలుగింటిని అంతఃకరణాలు అంటారు. అంతఃకరణాలు అనేటటువంటి నాలుగింటిని అంటే ఇరువులో ఉందా, మనలో ఉందా? సత్శీలం అంటే ఏంటి? మనకు భారతంలోకి వెళ్ళామంటే భారతంలో అద్భుతమైనటువంటి శాంతి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి గుణం ఏంటంటే సత్శీలం. సత్శీల సంపద అనేటువంటి ఎక్కువగా ఉండడం వల్ల రోజు 10,000 మందికి భోజనం పెడుతున్నాడు బ్రాహ్మణ. కర్తవ్యం దైవమాహికం. ఓ దేవా, నిద్రలే, నీవు చేయాల్సిన కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ ఇచ్చేటువంటి విధంగా తన వాక్చాతుర్యంతో మనందరినీ అబ్బురపరిచి మనలో నూతన చైతన్యాన్ని పెంపొందించినటువంటి గౌరవనీయులు చంద్రమౌళి సార్ గారికి ఏ సెక్షన్ 1 నుంచి 14 వరకు వాళ్ళు రూమ్ నెంబర్ 1లో ఉంటారు. ఫస్ట్ రూమ్ 1లో ఎవరు ఉంటారు చెప్తాను చూడండి. 8th క్లాస్ ఏ సెక్షన్. కలియుగంకి వచ్చే కొందికి నలుగురిలో ఒకరు మాత్రమే సత్యం మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మనకి జరగబోయేది జరుగుతున్నది వచ్చేసి కలియుగం. దీన్నే కలియుగం అంటారు. దీంట్లో వచ్చేసి ఒకరు సత్యం మాట్లాడుతున్నారు. ఋషులు వచ్చేసి వాళ్ళనేసి ఋషులే వాళ్ళే గొడవ పడుతూ ఉంటే అప్పుడు భృగు మహర్షి అనే వ్యక్తి ఈ యజ్ఞ పాలన అనేది ఎవరికి ఇవ్వాలనేది నేను విముక్తం అనేది ఫస్ట్ వచ్చేసి బ్రహ్మ, దాని తర్వాత విష్ణువు. ఎవరు? కథ కూడా ఉంటుంది. ఆ తర్వాత ఆయన చూసిన పోస్టర్ చూసినప్పుడు ఎలా ఉంటుంది, మీకు ఇంతలోతే ఇంతకన్నా ఎక్కువ రావు. లేకపోతే మనం నిండా కష్టాల్లో మునిగిపోయానంటారు చూడండి. అన్ని కష్టాలు ఉంటే ఆ కష్టాలు ఈ లోకాన్ని పంపించాడు. ఎందుకు పంపించాడో మనకు ఒక ప్రయోజనం, మన జీవితానికి ఒక ప్రయోజనం ఉంది. అని పేరు ఉంది. ఆ పేర్లు ఎలా వచ్చినాయి, ఎందుకు వచ్చాయి, ఏమిటి అనేటటువంటి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. 7 కొండల్లో అంటే ఎన్నో పూర్వజన్మ సుకృతమే ఈనాడు మిమ్మల్ని ఇక్కడికి చేర్చింది. ఏ విధంగా కలుస్తామో, ఏ విధంగా భావించబడతాం మనము, మనకు
అదే విధంగానే ఆయన చెప్తున్నారు వారి యొక్క అనుభవాలు. ఎందుకంటే వారు స్వామి వారిని పసిబిడ్డగా చూశారు, పెద్దవారిగా చెప్పాక ఎంత భక్తిగా పెడితే నేను ఆ పూలను స్వీకరిస్తున్నాను, నువ్వు పెట్టిన బంగారు పూల కన్నా కూడా ఒక భక్తులు పెట్టినటువంటి మట్టి పూలే నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. అందుకని అలాంటి ఎంత ఇస్తాడు వెంకటేశ్వర స్వామి. అందుకని కలియుగంలో కూడా ఒక మంచి సద్మార్గంలోకి వెళ్ళాలంటే అన్ని యొక్క విలువలు అంటే ఈ రోజు ఏమవుతుందంటే చెప్పాడు సార్ చెప్పాడు ఆల్రెడీ చెప్పేశారు వీళ్ళు వారు ఏం చేస్తున్నారంటే ఈ రోజు ఉన్నటువంటి సమాజంలో పరిస్థితి చూసి ఈ పిల్లలకి మన పిల్లలకందరూ కూడా ఈ సద్మార్గ ప్రభుత్వం ద్వారా ఒక మంచి సన్మార్గాన్ని వీళ్ళకి ఆ విచక్షణతో వాటిని తీసుకొని మనసులోకి తీసుకొని వాటిని జీవితంలో ఆచరిస్తే అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మరియు హిందూ ధర్మ ప్రచార పరిషత్ తరఫున మేము సద్గమయ అనే కార్యక్రమాన్ని 4 రోజులు మన టీటీడీ స్కూల్స్ అన్నిట్లో కూడా నిర్వహిస్తున్నాము. చక్కగా వివరించారు ఎందుకు మనము ఈ సద్గమయ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము అన్న విషయం గురించి. మరి ఒక్క శ్లోకం పాడి ఒక 2 మాటలు మాట్లాడి ముగిస్తాను. శ్రీ వెంకటేశ్వర ప్రియ పావన ఇక్కడికి ఆహ్వానించి ఈ కార్యక్రమానికి ఇంకొక అందం తీసుకొచ్చారు కృష్ణమూర్తి గారు, మీకు ధన్యవాదాలు. ఇంత క్రమశిక్షణతో మీరందరూ ఎంతో పద్ధతిగా కూర్చున్నారు. నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను ఈ విద్యా సంస్థలో, చాలా గర్వంగా ఉంది. టీటీడీలో నేను పనిచేస్తూ ఇంతలాంటి శుభ